ఈ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కనుక తీసుకున్నట్టయితే ముందుగా దీనిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకుందాం. క్లియరా? దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చాం. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హిస్ హోమ్ టు ద మార్కెట్ 2.5 కిలోమీటర్స్. సో సమ్ ఏ అనే పొజిషన్ నుంచి పర్సన్ తన యొక్క జర్నీని స్టార్ట్ చేశాడు, బి దాకా వెళ్ళాడు టు రీచ్ ద మార్కెట్. డిస్టెన్స్ వచ్చేటప్పుడు కల్లా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేసుకున్నాడు విత్ ఏ స్పీడ్ ఆఫ్, వెళ్ళేటప్పుడు స్పీడ్ v1 ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైండింగ్ ద మార్కెట్ క్లోజ్డ్ ఇన్స్టంటేనియస్లీ, అంటే వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ ద టైం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేశాడు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వెలాసిటీ ఎంత ఉందంటే v2 ఈజ్ ఈక్వల్ టు ఈసారి 7.5 kmph స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసాడు. దెన్ వాట్ ఈస్ ద magnitude of average velocity, average speed of the man over the time interval 0 to 50 minutes. ఓకేనా? సో టైం కూడా ఇచ్చేసాడు. దీనిలో జాగ్రత్తగా పాయింట్ తీసుకోండి. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. బికాస్ వెలాసిటీ ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, మనం డిస్ప్లేస్మెంట్ ని తీసుకుంటాం బికాస్ ఆఫ్ ద వెక్టార్ క్వాంటిటీ. నౌ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పొజిషన్ దాకా మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. ఇక్కడ పర్సన్ ఏమయ్యాడు? ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్ళాడు, బి నుంచి మళ్ళీ ఏకి వచ్చి ఆగాడు. అంటే ఏ పొజిషన్ లో స్టార్ట్ అయ్యాడు అక్కడికి వచ్చి ఆగాడు. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకే వచ్చి ఆగితే రెండింటి మధ్యలో షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 0. కాబట్టి తన యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమైపోతుంది? 0. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైంలో టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది కాబట్టి 0 బై ఎనీథింగ్ 0 వచ్చేస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై, బికాస్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా? సో రాను పోను అయిన డిస్టెన్స్ ఎంత టైం పట్టిందో డివైడ్ చేసుకుని డైరెక్ట్లీ వచ్చు. సింపుల్ క్వశ్చన్.